కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. పూతన కామరూపి అయిన కారణం చేత ఓళ్లమించి విడుతూ కింద ఏ ఇంట్లో ఇంకా పళ్ళు రాని పసిపిల్లలున్నారో గ్రహించగలిగేది. గ్రహించి ఆమె లక్ష్మీ స్వరూపం లాంటి స్వరూపాన్ని పొందేది. పొంది తన స్తనముల యందు విషాన్ని నింపుకుని వచ్చేది. ప్రతి ఇంటిలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని తన స్తన్యం నోటిలో పెట్టేది. తెలియక పిల్లలు చప్పరించగానే వాళ్ళు మరణించేవారు. ఆమె అలా ఎందరో శిశువుల్ని చంపుతూ వెడుతోంది. తానొక్కడు బతకాలన్న కంసుడి కోరిక చివరికి ఎంతమందిని చంపడానికి దారి తీసింది అంటే దానికి అంతు లేదు. అదే రాక్షసత్వము అన్న మాటకు అర్థం. రాక్షసత్వానికి మనుష్యత్వానికి ఒక్కటే తేడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే అసలు అది అర్థం చేసుకోవడంలోనే రాక్షసత్వానికి మనుష్యత్వానికి తేడా ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క లీలల చేత మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏది అంటే, పూతనా సంహార ఘట్టమునందు కంసునిది రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే తానొక్కడు బ్రతికుండిపోవాలి. బ్రతికుండిపోవడం అంటే ఏమిటి? శరీరం ఉండిపోవాలి. ఈ శరీరం ఉండిపోవాలి కాబట్టి ఈ శరీరాన్ని చంపుతారని అనుమానం ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోయాడు. ఉండిపోయాడా? వెళ్ళిపోయి తీరవలసిందే. అది లక్షణం, ఆ భూమి యొక్క లక్షణం. అది ఇది ఈ లోకం యొక్క లక్షణం. వెళ్ళిపోయాడంతే. చివరికి ఏం పట్టుకెళ్ళాడు? పాపరాశిని మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవడు అంగీకరించి పుణ్యకార్యమునందు నిలబడ్డాడో వాడు భగవద్దర్శనం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. అంతే తేడా. రాక్షసత్వము మనుష్యత్వము ఈ రెండు మాటలకి తేడా అక్కడే ఉంటుంది. మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి. రాక్షసుడు అని ఎవరినైనా అన్నారనుకోండి, పెద్ద గుండెలు బాదుకోక్కర్లేదు. రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలని కోరుకుంటాడు. ఎందుకురా ఇది అన్నారనుకోండి, ఇది ఉంటే భోగం అనుభవిస్తానంటాడు. కాబట్టి దుఃఖం ఉండకూడదు, భోగం ఒక్కటే కావాలి, ఇది ఉండాలి దానికోసం. ఇదే రాక్షసత్వం. ఇది ఉండదని తెలుసుకుని ఉన్నప్పుడు పుణ్యకర్మాచరణ చేసినవాడెవరో వాడు మనుష్యత్వాన్ని పొందినవాడు. మనుష్యునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సత్కర్మాచరణము చేత పురుషోత్తముడు కాగలడు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెళ్ళిపోతాడు. దేవతలు కూడా అది పొందలేరు. ఎందుకంటే దేవతలకి కర్మాచరణం లేదు, మనుష్యునికి ఒక్కనికే కర్మాచరణం ఉంది. అందుకే మనుష్యుడు ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు, ఇతరులు వెళ్ళలేరు. అది మనుష్య జన్మ యొక్క గొప్పతనం. సరే, కంసుడు రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తన శరీరం ఉండాలి, అది తను బ్రతికి ఉండడం. కాబట్టి దానికోసం కృష్ణుడు దొరకలేదు కాబట్టి కారాగారంలో యోగమాయ చెప్పేసింది కాబట్టి వేరొక చోట పెరుగుతున్నాడని ఎక్కడ ఉన్నా చంపాలి. ఎక్కడున్నాడు తెలియదు, కానీ నిన్ననే పుట్టాడు కాబట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తే కృష్ణుడు కూడా చనిపోతాడు. అందుకని ఇప్పుడు ఎంతమంది శిశువుల్ని చంపడం మొదలుపెట్టాడు? అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం.